టాలీవుడ్ స్టార్ హీరో మూవీని మధ్యలో ఆపమని చెప్పిన రజనీ, సూపర్ స్టార్ చెప్పినా వినకపోతే ఇలానే ఉంటుంది. ఓ టాలీవుడ్ నిర్మాతకి రజనీకాంత్ ఓ సలహా ఇచ్చారంట. కానీ ఆ నిర్మాత రజనీ మాటల్ని పెడచెవిన పెట్టారు. దాని ఫలితం ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చాలా మంది హీరోలకి, నిర్మాతలకి తనకు తోచిన మంచి సలహాలు ఇస్తుంటారు. రజనీకాంత్కి టాలీవుడ్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. చిరంజీవి గారు, మోహన్ బాబు లాంటి హీరోలతో మాత్రమే కాదు, బడా నిర్మాతలతో కూడా ఆయనకి స్నేహం ఉంది. ఓ టాలీవుడ్ నిర్మాతకి రజనీకాంత్ ఒక సలహా ఇచ్చారంట. కానీ ఆ నిర్మాత రజనీ మాటల్ని పెడచెవిన పెట్టారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో అశ్వినీ దత్ ఒకరు. అశ్వినీ దత్ పేరు చెప్పగానే చిరంజీవితో ఆయన నిర్మించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర లాంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అశ్వినీ దత్ జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. విజయవాడకు చెందిన ఓ జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే తన కెరీర్ సాగుతూ వచ్చిందని అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ జ్యోతిష్యుడు మాటల్ని కూడా పెడచెవిన పెట్టడం వల్ల బాగా నష్టం వచ్చిందని పేర్కొన్నారు. 2010లో ఆ జ్యోతిష్యుని మరోసారి అశ్విన్ దత్ కలిశారట. ఏమయ్యా, నీకిక నుంచి ఏళ్ళనాటి శని మొదలవుతుంది. ఒక 7 ఏళ్లు సినిమాలు తీయకు. 2017 నుంచి సినిమాలు మొదలు పెట్టుకో. బాగా కలిసి వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం సినిమాల జోలికి వెళ్ళొద్దని చెప్పారు. చెయ్యగలిగేవి చెప్తే పాటిస్తాం కానీ ఇలా 7 ఏళ్లు సినిమాలు మానేయమంటే ఎలా? నా వృత్తే అది కదా అని అశ్వినీ దత్ మనసులో అనుకున్నారు. వెంటనే జూనియర్ ఎన్టీఆర్, మోహన్ రమేష్ కాంబినేషన్లో శక్తి చిత్రాన్ని ప్రారంభించారు. నిజంగా ఏలినాటి శని ఉంటే ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా తెలకెక్కవు. శక్తి చిత్రం శక్తి పీఠాలకు సంబంధించింది. నా భార్య కూడా వద్దని హెచ్చరించినా వినలేదు. శక్తి షూటింగ్ దశలో ఉన్నప్పుడే నేను బాగా అభిమానించే బెస్ట్ ఫ్రెండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ని కలిశాను. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నావు దత్ అని అడిగారు. ఈ విధంగా శక్తి పీఠాలకు సంబంధించిన శక్తి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్తో చేస్తున్నానని చెప్పాను. రజనీకాంత్ గారు వెంటనే వద్దు, అమ్మవారి పేరుపై అలాంటి సినిమాలు వద్దు, వెంటనే ఆపేయని చెప్పారు. లేదు సార్, ఆల్రెడీ సగం షూటింగ్ అయిపోయిందని చెప్పాను. అవునా, అయితే కనీసం పూజలైనా బాగా చెయ్యని చెప్పారు. ఏం చేసినా ఎంత చేసినా ఫలితం లేదు. ఆ ఒక్క చిత్రంతో దాదాపుగా 25 కోట్లు నష్టం వచ్చింది. కెరీర్లో చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అని అశ్వినీ దత్ అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.